కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, పొదగాలి కదా. 21 రోజులు పొదిగితే కానీ అది పిల్ల కాదు. ఇప్పుడే కదా రాష్ట్రం చీలిపోయింది, ఆగండి కొద్దిగా అని చెప్పేటటువంటి అంశాన్ని కొద్దిగా చమత్కారంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి గుడివాడ అమర్ గురించి ఏమన్నారండి, కోడి గుడ్డు పెట్టిందని విపరీతంగా ట్రోల్ చేశారు. మరి వాళ్ళ వంది మాగదులతో కలిసి వెళ్ళాడు కదా చంద్రబాబు నాయుడు గారు. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ఉప ముఖ్యమంత్రి, కాబోయే భావి నాయకుడు అని చెప్పబడేటటువంటి లోకేష్ గారిని కూడా తీసుకువెళ్ళాడు కదా. మరి ఏంటి, కోడి గుడ్డు కాదు, చివరికి గాడిది గుడ్డు కూడా లేకుండా తిరిగి వచ్చినటువంటి సందర్భం. దీన్ని ఏమనాలి అంటున్నా. ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, వస్తారు, వచ్చే సమయానికి నారా లోకేష్ గారి బర్త్డే జరుగుతుంది. ఆ బర్త్డే సందర్భంగా అనేకమైనటువంటి పెట్టుబడుల విలువను ఆయన ప్రకటిస్తాడు అని అందరూ ఎదురు చూశారు. ఎదురు చూసిన వాళ్ళందరికీ నిరాశయే మిగిలింది. చాలా గొప్పడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలోనే చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాదు, ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రియలిస్ట్గా బాగా ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చి అద్భుతంగా డెవలప్ చేసిన వ్యక్తిని ప్రచారం చేస్తున్నారు కదా కొన్ని పత్రికలు. మరి ఎందుకు తీసుకురాలేకపోయారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. దానికి ఒక కారణం చెప్పొచ్చు, బహుశా చెప్పేస్తారు కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశం వస్తే. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన లేకపోవటం వలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండటం వలన ఈ సంవత్సరం నేనేమీ తీసుకురాలేకపోయాను, ఆ దుష్పరిణామాలన్నీ దాని మీద పడ్డాయని చెప్పొచ్చు. లేదంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఇవాళ తెలంగాణకి ఇన్ని పెట్టుబడులు ఎందుకు వచ్చాయి అంటే అదంతా నా గొప్పతనమే, నేనుండగా తెలంగాణ అభివృద్ధి చేశాను కదా, అందువల్ల రేవంత్ రెడ్డి తీసుకొచ్చాయని కూడా చెప్తాడు. ఆయన అలా చెప్పగలడు, ఈ పత్రికలు కూడా దానికి తగ్గట్టుగా రాయగలరు. కానీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. యాతావాత నేను చెప్పదలుచుకుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళాడు, వచ్చాడు. సింగరు అద్దంకి ఎల్లి వచ్చిన సామెతగానే ఉంది తప్ప పైసా కూడా లాభం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ పర్యటన ముగించటం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సిగ్గుచేటు అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను ఇంకోటి కూడా ఇక్కడ గుర్తు చేయాలి. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా, పరిశ్రమలు రావాలి, డావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని, అది బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకుని నాకు ఇబ్బంది లేదు, కానీ సంతోషం. కానీ కోట్లు వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావాలని ఏం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం డావోస్కి వెళ్ళి ఈ మన ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారో ఏదైనా మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, ఒక వారం రోజుల్లో అక్కడ పార్క్ చేసి ఉండటం, ఇదంతా మనం మొయ్యాలి. ఈ దావోస్ దాకా ఎందుకు? ఆ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు లేదా హైదరాబాద్లో ఉంటారు. మనం పిలిస్తే విజయవాడ కూడా వస్తారు, దావోస్ దాకా వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది అని కూడా అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనూ సఖ్యతగా లేడనుకుంటా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దావోస్ పర్యటన వెళ్ళొచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని అన్న మాటలు అవి. మరి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మరి ఇప్పుడు ఏమంటారు? దావోస్ వెళ్ళి చేతులు 2 ఊపుకుంటూ వచ్చినటువంటి తండ్రి కొడుకుల గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? కామెంట్ చేయరా? బహుశా కామెంట్ చేయరు అనుకుంటాను. ఎందుకంటే మీ ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారు కదా, అందువల్ల మీరు కామెంట్ చేయకపోయినా ప్రజలు మీరప్పుడు చేసిన కామెంట్స్ మాత్రం ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించాలని మనవి చేస్తున్నాను. చివరికి దావోస్ పర్యటన అపాస్పాలైనటువంటి పర్యటన, పైసాకు పనికిరాని పర్యటన, కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడినటువంటి పర్యటనగా ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను.